మనం ఇప్పటి వరకు బ్రాస్ డైవర్ట్లనే చూసాం, అలా కాకుండా సిపివిసి డైవర్టర్లు కూడా వచ్చినాయి. ఒకసారి చూద్దాం. మీరు చూడొచ్చు, ఇది సిపివిసి ఆశీర్వాద్ డైవర్ట్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి అంతా పీవీసీ వస్తుంది, సిపివిసి వస్తుంది. మనకి బ్రాస్ డైవర్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు, ఆశీర్వాద్ సిపివిసి డైవర్ట్ అనమాట. మనకి బ్రాస్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ టైప్లోనే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఏ వాటర్ లైన్ ఏ పక్కన ఇవ్వాలి కూడా దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. హాట్ అండ్ కూల్ ఏ పక్కన ఇవ్వాలి, షవర్ ఏ పక్కన ఇవ్వాలి, అలాగే స్పౌట్ ఏ పక్కన బిగించాలన్నది కూడా ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. మనకి హాట్ వాటర్ పైప్ వచ్చేసి ఇన్ ఇవ్వాలన్నమాట, హాట్ ఇన్ను. అలాగే మనకి కూల్ వాటర్ వచ్చేసి ఇటు సైడ్ ఇవ్వాలి. మనకి షవర్కి వెళ్ళి పాయింట్ అనమాట ఇది. అలాగే మనకి స్పౌట్ అనమాట ఇది. ఇక్కడ మెన్షన్ చేసి లేదు, కానీ మనకి ఆల్రెడీ అర్థమైపోద్ది స్పౌట్ అని. చూడొచ్చు, కూల్డ్ అండ్ హాట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. చూడొచ్చు మీరు, షిప్పింగ్ కూడా సేమ్ బ్రాస్ దగ్గర ఎలా చేసుకుంటాము దీనికి కూడా చూడండి, సేమ్ యాక్చువల్గా షిప్పింగ్ చేసుకోవచ్చు. సేమ్ లెంత్ ఉంటుంది అన్నమాట ఇది. మొత్తం అయిన తర్వాత ఒక వీడియో పెడతాను చూద్దరు. మనం ఈ డైవర్టర్ని ఏ హైట్లో కావాలో ఆ హైట్గా అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, మనకు కావాల్సిన హైట్లో ఈ సిపివిసి డైవర్టర్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. మనకు సిపివిసి డైవర్టర్ ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది. సేమ్ మనకి బ్రాస్ ఫిట్టింగ్ అయితే ఏ విధంగా అవుతుందో అలాగే మనకి సిపివిసి ఫిట్టింగ్ అనమాట. ఇది మన షవర్ పాయింట్. ఇది అలాగే మన స్పౌట్ సేమ్ మన బ్రాస్ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఇది కూడా అలా చేసుకోవచ్చు. మనకి ఓపెన్గా టైల్స్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మనకి గోడకు కూడా స్క్రూ సిస్టమ్ ఇచ్చారు. దీనికి ఆ స్క్రూ అనేది కూడా వేసుకుని మనం ఓపెన్గా, గాడిలో కాకుండా ఓపెన్గా కూడా మనం ఈ డైవర్ట్ అనేది వాడుకోవచ్చు అనమాట. మన వీడియో నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. బాయ్.